కాంగ్రెస్ కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు. కమిషన్ ముందు పోవుడు, తెల్లారి వచ్చి మీడియా ముంగట మాట్లాడు, తెల్లారి పేపర్లలో పతాక శీర్షికన వార్తలు రావడం. ఒకరోజు ఏమొచ్చింది, కాళేశ్వరం డిపిఆర్కు 677 కోట్ల, అన్ని పేపర్లు వచ్చింది. ఇట్స్ నాట్ ఇది, మోస్ట్ ఆఫ్ ద పేపర్స్. అందులో చూడండి మీరు, లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు, జలసంఘం లెక్కల్ని దాచిపెడతారా, మాజీ అధికారులపై ఫైర్. సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్కోసు 677 కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని, మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది. అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి. ఓ లే మ్యాన్ పేపర్లు చదివితే ఏమనుకుంటాడు, అరే గంత తిట్టిండ్రు, లెక్కలు మా దగ్గర ఉన్నాయంటుండ్రు, ఆధారాలు బాగా ఉన్నాయంటారు, నిజంగానే 677 కోట్లు ఇచ్చిండ్రా అని అనుకుంటారు కదా. ఆ పక్కన జీవో చూడండి, జీవో నంబర్ 40/2016, మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది 677 లక్షలు. ఆ జీవో చూడండి పక్కన, అంటే 6,77,00,000. అది మన గవర్నమెంట్ ఇచ్చే జీవో. అది 6,677,00,000. ఇక్కడ ఏంది 677 కోట్ల. అంటే ఇట్లా ఉంటాయి గోబల్స్ ప్రచారం. ఇచ్చింది 6 కోట్లు కానీ చెప్తుంది 677 కోట్లు. ఇది అన్ని పేపర్లు వస్తే నిజంగా లేవని ఏమనుకో, అంటే ఎట్లా దుష్ప్రచారం ఉందానికి ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, సరే ఎన్డీఎస్ఏ సంగతి ఇట్లుంది. ఈ ఎన్డీఎస్ఏది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, దీని వెనుక ఉన్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగినాయి. కుంగిన 2 రోజులకి ఊరికొచ్చింది ఎన్డీఎస్ఏ, 2 రోజులకు వచ్చింది. అప్పుడు మనకు ఏమైంది, అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎంత హడావిడిగా ఎన్డీఎస్ఏ వచ్చిందంటే, యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఎస్ఏ రావాలి, సలహా సూచన ఇవ్వాలి. మనం ఏం కోరలే, హడావిడిగా వచ్చింది, 2 రోజుల్లో వచ్చింది, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే తుది నివేదిక. కరెక్ట్గా టైంకి ఇస్తుంటుంది. దీనికంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ నేను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇదే గోదావరి నది మీద అదే సెంట్రల్ వాటర్ కమిషన్, అదే ఎన్డీఎస్ఏ కట్టింది పోలవరం ప్రాజెక్టు. ఇదే గోదావరి జస్ట్ కింద, మేడిగడ్డ తర్వాత వచ్చేది మన సమ్మక్క బ్యారేజ్, దాని కింద సీతారామ బ్యారేజ్, దాని కింద లాస్ట్కి వచ్చేది పోలవరం. సో ఆ పోలవరం ప్రాజెక్టు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మంచిగా వినాలి. ఆ పోలవరం ప్రాజెక్టుకు ఎవరు సిఇఓ? పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అంటే జాతీయ ప్రాజెక్ట్. కట్టేది ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక విభాగం. ఎన్డీఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్లే, సిడబ్ల్యూసి ఇంజనీర్లే ఎన్డీఎస్ఏలో పనిచేస్తారు. ఎన్డీఎస్ఏ అండ్ సిడబ్ల్యూసి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. వీళ్ళే అట్లా పనిచేస్తారు, వాళ్ళే ఇంట్లో పనిచేస్తారు. సో మరి ఆ పోలవరం కట్టింది ఎవరు? సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ. పోలవరంలో డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, దాదాపు 1500 కోట్ల నష్టం జరిగింది. గైడ్ వాల్ కొట్టుకపోయింది. పోలవరంలో కాపర్ డ్యామ్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ జరిగితే ఇది ఎప్పుడు జరిగింది? 4 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు అని నేను అడుగుతా ఉన్నా. ఈ మేడిగడ్డ మీద అంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ అదే గోదావరి నది మీద కట్టిన పోలవరంలో 1000 కోట్ల రూపాయల నష్టం జరిగి డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయి కాపర్ డ్యామ్లో లీకేజీలు వచ్చి గైడ్ వాల్ పడిపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? 4 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదు? ఎన్డీఎస్ఏ అనేది ఇది బీజేపీకి ఒక జేబు సంస్థ లాగా, అది కూడా మరో ఈడీ సిబిఐ లాగా తయారైపోయింది. అందువల్లనే ఇవాళ ఏమైంది, అక్కడనేమో ఇంతవరకు పోలే, ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలే 4 ఏళ్ళైనా. ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి, రజతోత్సవం ముందు ఒకటి. ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. ఆ పోలవరం కట్టింది, పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు, దాన్ని ఏమంటారు?